ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. ఈ కలియుగంలో కోట్లాది మందిని భక్తి మార్గములను చేస్తున్న సాటిలేని దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి కొలువుదీరిన పవిత్ర క్షేత్రం తిరుమల క్షేత్రమే అయినా ఆ వెంకటాద్రి వాసుడికి ముఖ్యంగా మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నేల 4 చెరుగుల అనేక ఆలయాలు ఉన్నాయి. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటూ సుప్రభాతాలతో తెల్లవారే తెలుగులోగిళ్ళు పుష్కలంగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాల్లో భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలిసిల్లుతున్న దేవస్థానం మాక్లూరు మండలం మామిడిపల్లి గ్రామంలో నెలకొని ఉంది. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో మామిడిపల్లి శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఆ స్వామి కృపకు పాత్రులమవుదాం. మామిడిపల్లి గ్రామ శివారులో పచ్చటి ప్రకృతి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అపురూప శ్రీనివాస సన్నిధానం అలరారుతోంది. పచ్చదనం పరిమళించి పరవశించిన ప్రకృతి సౌందర్యంతో మమేకమై శోభిల్లే ఈ అపురూప ఆలయం విశిష్ట విలక్షణ ఆధ్యాత్మిక నెలవుగా వర్ధిల్లుతోంది. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనేక మంగళాల్ని, నానావిధ శుభకర ఫలితాల్ని, సకల మనోభీష్టాల్ని నెరవేర్చే శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి నవ్య సమ్మోహనంగా గోచరమవుతాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజా ఉత్తిష్ఠ కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజా ఉత్తిష్ఠ కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటబాలే పక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని స్థితజన ప్రియదానశీలే శ్రీవేంకటేశరజితే తవ సుప్రభాతం. ప్రముఖ విద్యావేత్త, రచయిత్రిగా విఖ్యాతిగాంచిన అమృతలత అనే స్వామి భక్తురాలి ఆలోచనలకు, ఆశయాలకు, ఆకాంక్షలకు అన్నింటికి మించి స్వామి పట్ల ఉన్న భక్తి తత్పరతకు ఈ ఆలయం ప్రతీక. 2012వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన శ్రీ త్రిదండి చినజియర్ రామానుజస్వామి ఆధ్వర్యంలో ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. ఆవల నీవల నోరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. ఆవల నీవల నోరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము. ఆడుదమీతని పాడుదము. సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు. సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు. సువిశాల లోగిలిలో తీర్చిదిద్దిన పచ్చిక బయళ్ళు, పలుకరించే రీతిలో మొక్కల సమాహారంతో, తామర కొలనుల మురిపాలతో, కలువ బాలల ఒయ్యారాలతో ఈ లోగిలి సౌందర్య పాలవెల్లిగా విలసిల్లుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆర్జిత జనరక్షకుడైన 1000 నామాల దివ్యమూర్తిని ఎంత చూసినా తనివి తీరని సౌందర్యమూర్తి. అందుకే స్వామిని మనోహర రూప గోవింద అంటూ భక్తులు కీర్తిస్తారు. ఈ మూర్తిమత్వంతో ప్రకాశించే స్వామి అపురూప వెంకటేశ్వరుడు. దివ్య తేజస్సు, భవ్య యశస్సు కలబోతగా విలసిల్లుతూ సర్వజన రక్షక శోభితంగా అపురూప ఆనందరాయుడు దర్శనమిస్తున్నాడు. ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన శిష్టపాలక కష్ట నివారణ దుష్ట సంహార దురిత నివారణ వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనప్రియ గోవర్ధనోద్ధార
దశరథనందన దశముఖమర్దన గోపీ జనప్రియ గోవర్ధనోద్ధార మత్స్యకూర్మా మధుసూదన హరి వరాహ నృసింహ వామన భృగురామ సమున్నతమైన విగ్రహాకృతులు సర్వకాంతుల దివ్య ప్రభాభాసితంగా, రమ్యలోచనంగా, కమనీయ బంధురంగా, మహాద్భుత సౌందర్యాతిశయంతో స్వామి గోచరమవుతాడు. సృష్టిలోని అందమంతా రాశిపోసినట్లు, ప్రకృతిలోని శోభ అంతా పోతపోసినట్లు అపురూప వెంకటేశ్వరుడు గోచరమవుతాడు. కటివరద అభయహస్త ముద్రలతో, నానావిధ ఆభరణాలు హారాలతో బంగారు కాంతులేనే బంగారు కొండగా స్వామి తేజరిల్లుతాడు. మామిడిపల్లి గ్రామంలోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపనలో ముఖ్య పాత్ర పోషించిన శ్రీమతి అమృతలత గారు ఈ ఆలయంలో స్వామివారి విగ్రహాకృతి గురించి ఇలా తెలియజేస్తున్నారు. శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన విగ్రహాలను మహాబలిపురం నుంచి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చాలా అందమైన విగ్రహం కావాలన్న ఆశతో నేను మహాబలిపురం వీధులన్నీ తిరిగాను. ఎక్కడ నాకు అంతటి అందమైన విగ్రహాలు లభించలేదు. చివరికి నిరాశగా నేను కూర్చున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి పలానా మయన్ హ్యాండ్ క్రాఫ్ట్స్లో మీకు దొరుకుతాయేమో ట్రై చేయండి అన్నారు. వెళ్ళి చూశాను. అంటే స్వామివారి ముఖం ఒక ఎటు చూసినా మామిడి పండులాగా ఉండాలి అని శిల్పులు చెప్పారు. కొంచెం దూరంలో సరిగ్గా చూసేసరికి అలాంటి విగ్రహమే నాకు కనబడింది. ఎటు చూసినా 3 మామిడి పండు లాంటి విగ్రహం కావాలనుకున్నాను. ముమ్మూర్తుల అలాంటిదే దొరికింది. అపురూప వెంకటేశ్వరుడు నిజంగా సార్థక నామధేయునిగా అపురూపంగా ప్రకటితమవుతాడు. సర్వజనాకర్షణ శక్తిగా స్వామి విగ్రహాకృతిలో ఈ ఆలయం ఫరిడవిల్లుతుంది. అందుకే స్వామిని దర్శించుకొని తరించడానికి ఎన్నో ప్రాంతాల నుంచి ఈ అపురూప సన్నిధానానికి తరలి వస్తారు. ఆలయ ముఖమంటపంలో నిల్చున్న భక్తులు గర్భాలయంలోని శ్రీవారిని ప్రత్యేకంగా అమర్చిన అద్దం ద్వారా ఆలయ శిఖరాన్ని ఏకకాలంలో దర్శించుకునే వెసులుబాటు ఈ క్షేత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖ करणे नहीं नहीं रक्षति दुःख करणे. भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते. मूढ़ जहि धनागमत
तृष्णा मूढजगीः धनागमतृष्णा कुरु सद्बुद्धिं मनसि वितृष्णा कुरु सद्बुद्धिं मनसि वितृष्णा यल्लभसे निज कर्मोपातं यल्लभसे निज कर्मोपातं नित्यं तेन विनोदयचित्तं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। అపురూప వెంకటేశ్వర దివ్యాలయ లోగిలిలో పద్మావతీదేవి గోదాదేవి మూర్తులు ఉపాలయాల్లో కొలువుదీరి ఉంటాయి. స్వామికి ఇరువైపులా పద్మావతీదేవి గోదాదేవి ప్రత్యేక ఆలయాల్లో నిత్య పూజాది కైంకర్యాల్ని స్వీకరిస్తారు. ఈ ఆలయ పరిసరాల్ని మొక్కలతో తీర్చిదిద్దారు. అందుకుగాను భూమిని తవ్వించిన సందర్భంలో వివిధ దేవతామూర్తులతో సహజ ఆకార శిలలు బయల్పడ్డాయి. ఇది ఈ క్షేత్ర మరో విశేషం. శ్రీ వెంకటేశ్వరుని మహిమలకు ప్రతీక. ఆ పరంపరలోనిదే శ్రీ కూర్మానాథస్వామి, శ్రీ వరాహస్వామి, శ్రీ నరసింహస్వామి ప్రతిమలు. ఇదే లోగిలిలో భారీ శిలపై తీర్చిదిద్దిన తిరునామంతో శ్రీవారి దివ్య పాదాలు నెలకొని ఉంటాయి. శ్రీనివాస దివ్య చరణానువిందాల ముద్రుకల్ని భక్తులు సభక్తికంగా సేవించుకుంటారు. శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషత్కారాయ నమః శ్రీ శ్రీనివాసం భూతభవ్య భవత్ప్రభవే నమః భూతకృతే నమః శ్రీ శ్రీనివాసం భూతభృతే నమః శ్రీ శ్రీనివాసం భావాయ నమః శ్రీ శ్రీనివాసం భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం పరమాత్మనే నమః శ్రీ శ్రీనివాసం ముక్తానాం పరమాయ గతయే నమః అవ్యయాయ నమః శ్రీ శ్రీనివాసం పురుషాయ నమః శ్రీ శ్రీనివాసం సాక్షిణే నమః శ్రీ శ్రీనివాసం క్షేత్రజ్ఞాయ నమః శ్రీ శ్రీనివాసం అక్షరాయ నమః
నమః శ్రీ శ్రీనివాసం యోగాయ నమః శ్రీ శ్రీనివాసం యోగ విదాం నేత్రే నమః ప్రధాన పురుషేశ్వరాయ నమః ఆలయ ముఖమంటపంలో వివిధ పౌరాణిక పటాల తైలవర్ణ చిత్రాలు భక్తుల మనోసీమల్ని రసప్లావితం చేస్తాయి. మామిడిపల్లిలోని అపురూప శ్రీనివాస దివ్యధామాన్ని ఎందరో భక్తులు ప్రతినిత్యం దర్శించుకుంటారు. ముఖ్యంగా ప్రతి శనివారం, శుద్ధ ఏకాదశి, పర్వదినాలలో ఈ ఆలయానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. శ్రీ పద్మావతి దేవి, గోదాదేవి పరివేష్టితుడైన అపురూప వెంకటేశ్వరుడు నిత్య కళ్యాణ చక్రవర్తిగా, ఆనంద మోహనునిగా, పుష్పహాసునిగా స్వామి తేజరిల్లుతున్నాడు. శ్రీ వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నింటినీ ఈ ఆలయంలో వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం మాఘమాసంలో చిత్తా నక్షత్రయుక్తంగా స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. మామిడిపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి జరిగే నిత్య పూజలు, బ్రహ్మోత్సవాలు ఇత్యాది కార్యక్రమాల గురించి ఇక్కడి పూజారి మాటల్లోనే విందాం. శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో 2012 ఫిబ్రవరి 12వ తారీఖు నాడు శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపనోత్సవం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం. ఇక్కడ అపురూప వెంకటేశ్వర స్వామి అద్భుతం ఏంటంటే శిఖర దర్శనం. దేవాలయం మూసినట్టయితే మనం శిఖర దర్శనం చేసుకున్నట్టయితే స్వామిని కూడా దర్శనం చేసుకున్నట్టే. కాబట్టి అద్భుతమైనటువంటి ఆలోచన మేడం గారికి రావడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. స్వామివారి పుట్టినరోజు శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రవణ నక్షత్రంకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. స్వామివారికి తిరుమంజన సేవ జరుగుతుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ విధియ నుంచి పంచమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంతానం లేని వారికి గరుడ ప్రసాదం. గత 10 సంవత్సరాలుగా అపురూప వెంకటేశ్వర స్వామిలో గరుడ ప్రసాదం తీసుకున్నటువంటి భక్తులందరికీ కూడా, ఎవరికైతే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఈ భక్తులకు లేని సంతానం ఈ మన దగ్గర గరుడ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి చాలామందికి సంతానం కలిగింది. ఈ గరుడ ప్రసాదం విదేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. శ్రీవారి కళా ప్రియత్వానికి తగ్గట్టుగా స్వామికి కళార్చన చెయ్యటానికి జానపద కళా బృందాలు, శాస్త్రీయ నృత్య కళాకారులు ఈ ఆలయ సన్నిధికి తరలివస్తారు. పర్వదినాలలో తిరునక్షత్రాల సందర్భంలో ఉభయ దేవేరీలతో ఉన్న శ్రీవారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగిస్తారు. మేళతాళాలు, జయజయధ్వానాలు, స్వామివారి సంకీర్తనలతో ఈ ఊరేగింపు వేడుకగా కొనసాగుతుంది. ఆడరో పాడరో అప్సరో గణము, ఆడరో పాడరో అప్సరో గణము, వేడే మూలిందరో విభవము నేడు, వేడే మూలిందరో విభవము నేడు, ఆడరో పాడరో అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు, ఆడరో పాడరో అప్సరో గణము, ఆడరో పాడరో అప్సరో గణము.
కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము గోవింద గోవింద అని స్మరించగానే పలికే ప్రత్యక్ష కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వెళ్ళి వెరియాలని మనసారా వేడుకుందాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణాయ. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక మహిమాన్విత చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.